ఎవరు ఎలా ఉండాలో అలాగే ఉండండి. వేరొకరి విషయాల్లో తలదూర్చి పెత్తనాలు చేయకండి. ఈ ఇంట్లో పెద్దదాన్ని, నేనొకదాన్నున్నానని గుర్తుపెట్టుకోండి. దీని కోట అయిపోయింది. వెళ్ళి దాని కోట చూద్దాం పద. ఎవరు? పావని అక్క? కాదు, నానమ్మ ముద్దుల మనవరాలు శ్రావ్య. దాని సంగతి చూద్దాం పద. అయ్యో, నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది శ్రావ్య. అవునమ్మా, నీ కష్టాలు ఏ ఆడపిల్లకి రాకూడదు. అరాకొర వస్తులు, సగం నిండిన కడుపుతో, అస్తమానం చదువుతో హాస్టల్లో సతమతమవుతూనే ఉంటావు. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయి ప్రశాంతంగా సంతోషంగా ఉందామని ఇంటికొస్తే ఇంటికన్నా హాస్టలే బెటర్ అనేలా చేస్తున్నారు. అవును పిన్ని, కరెక్ట్ గా చెప్పావు. దీనంతటికే కారణం ఆ వసూనే శ్రావ్య. ఇదిగో నువ్వు వచ్చినప్పటి నుంచి ఓ సవతి తల్లిలా నిన్ను సతాయిస్తూనే ఉంది, కాల్చుకు తింటోంది. ఇంటికి తనే పెద్దన్నట్టు నీపై పెత్తనం చలాయిస్తుంది, నిన్ను కమాండ్ చేస్తుంది. నీకు ఫ్రీడమ్ లేకుండా చేస్తుందమ్మా. అవును, అంతా ఆవిడ వల్లే. తను నాపై కక్ష సాధిస్తోంది. నువ్వంటే మీ నానమ్మకు ఇష్టం కదా. మీ నానమ్మంటే వసుకి ఇష్టం లేదు, అందుకే ఆ కోపాన్ని నీపై చూపిస్తోంది. నానమ్మను ఏమనలేక ఇండైరెక్ట్ గా నిన్నంటుంది శ్రావ్య. నానమ్మపై ఉన్న కోపాన్ని నీపై తీర్చుకుంటుంది. అదే అర్థమైంది పిన్ని. ఇందాక తప్పు చేసింది ఆ బన్నిగాడైతే నిన్ను తిట్టింది. తన కొడుకు మంచోడైనట్టు, నువ్వు చెడ్డదానవైనట్టు సీన్ క్రియేట్ చేసేసింది. అంతేనా? తను తిట్టడమే కాకుండా మీ అమ్మతో కూడా తిట్టించింది. ఆవిడ తిట్టడం కన్నా మీ అమ్మ తిట్టడమే మాకు చాలా బాధగా ఉంది శ్రావ్య. ఏ తల్లైనా అలా కన్నకూతుని తిడుతుందా? అంతా వసు ప్రభావమే. వసు ఎలా చెప్తే పావని అలా నడుచుకుంటుంది. అవును, మా మమ్మీని తను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది. అందుకే శ్రావ్య, మీ మమ్మీకి ఆవిడకు గొడవ పెట్టావనుకో, అప్పుడు మీ మమ్మీ నీ మాట వింటుంది, నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. అవునే, మీ అమ్మ పిన్ని ఒక్కటిగా ఉన్నంత వరకు నీకు ఈ కష్టాలు తప్పవు. అదే వాళ్ళని విడదీశావనుకో, నువ్వు హాయిగా ఉండొచ్చు.
వాళ్ళని ఎలా విడతీయాలని ఆలోచిస్తున్నావా? బాగా ఆలోచించు. ఏదైనా మంచి ప్లాన్ వస్తే మాతో చెప్పు. ముగ్గురం కలిసి చేద్దాం. ఓకే పిన్ని, ఇకపై ఆ పనిలోనే ఉంటాను. ఆల్ ది బెస్ట్ శ్రావ్య. ఆలోచించి ఒక మంచి ప్లాన్ చెప్పు. హ్మ్. మొత్తానికి దీన్ని కూడా మన పార్టీలోకి లాగేశాం. ఇక వసుకి కష్టాలు మొదలైపోయినట్టే. అంటే శ్రావ్య పావని అక్కను వసు అక్కను ఖచ్చితంగా విడతీస్తుందంటారా ఆంటీ? చచ్చినట్టు విడదీస్తుంది. అది తలుచుకుందంటే ఏదైనా చేస్తుంది. సరే పద పద. అమ్మా ఏమైందా ఆంటీ? అమ్మా ఏమోనే, ఉన్నట్టుండి మోకాళ్ళ నొప్పులు పుడుతూనే ఉన్నాయమ్మా. ఈ మధ్య బాగా వెయిట్ పెరిగిపోయాను ఆంటీ. ఆ, ఆ బరువు అంతా మోకాలపై పడుతున్నట్టుంది, అందుకే నొప్పి వస్తున్నట్టుంది. అవునా? అయితే బరువు తగ్గితే కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయా? ఏదైనా చిట్కా ఉంటే చెప్పవే. ఏం చెప్పను ఆంటీ, ఈ మధ్య నా గ్లామర్ కూడా తగ్గిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బానే ఉన్నావు కదే, నీకేమైందే అబ్బా? పెళ్లికి ముందున్నంత అందంగా ఇప్పుడు లేనా ఆంటీ? ఏదైనా చిట్కా ఉంటే చెప్పండి. ఒకప్పుడు మీరు కూడా అందగత్తే అని చెప్తారు కదా. ఒకప్పుడేంటే, నేనిప్పుడు కూడా అందగత్తెనే. ఇదిగో బాగా ఆలోచించి నీకొక మంచి చిట్కా చెప్తాను. నువ్వు నా నొప్పులు తగ్గడానికి నువ్వు కూడా బాగా ఆలోచించు, చిట్కా చెప్పు, సరేనా? పద. అమ్మా అమ్మా. మీ ఇద్దరికీ నేను చెప్తానే, మీ మందం తగ్గడానికి, దాని అందం పెరగడానికి మంచి ట్రీట్మెంట్ నేను ఇస్తానుగా. అరే మావా, శ్రావ్యతో నీ లవ్ ఎంతవరకు వచ్చింది? ఫోన్ నుంచి ఇంటి దాకొచ్చింది. ఏంటి, శ్రావ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా? దర్జాగా. నువ్వు సూపర్ రా మావా. లవర్ అంటే నీలా ఉండాలి. మరి పెళ్ళెప్పుడు? దానికంత తొందర ఏముంది? ఓ ఓకే ఓకే, ఇంకా జాబ్ రాలేదని ఆలోచిస్తున్నావా? జాబ్ పాటే తగలబోతుంటే ఇంకా జాబ్ ఎందుకురా? ఆ? ఏమన్నావు మావా? ఇప్పుడు చెప్పినా నీకు అర్థం కాదులే. మరి నీ లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్పావా? కోటీశ్వర్ల అమ్మాయి కోడలు కాబోతుంటే ఏ పేరెంట్స్ కాదంటారు? అది నిజమే. మరి శ్రావ్య వాళ్ళ ఇంట్లో ఒప్పించారా? లేదు, టైం పడుతుంది. టైం చూసి శ్రావ్య ఇంట్లో చెప్తానంటుంది. నువ్వేం వర్రీ అవ్వకు మావా. శ్రావ్య వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ పెళ్లి చేసే బాధ్యత మాది. మన ఫ్రెండ్స్ అంతా ఉన్నారు కదరా, నీకు శ్రావ్యకు రిజిస్టర్ మ్యారేజ్ చేద్దాం. దండల పెళ్లి నాకెందుకురా? శ్రావ్య నాకు పెళ్ళాము లేదా మా ఇంటి కోడలు కావాలని నేననుకోలేదు. మరి శ్రావ్యాన్ని లవ్ చేస్తున్నావు కదా? ఆ ఇంటి కల్లుడవ్వాలని లవ్ చేస్తున్నాను. అర్థం కాలేదు మామా. శ్రావ్యం లవ్ చేసింది అదేదో మిస్ ఇండియా అని కాదురా. ఆ? దాని బాబు బాబాయ్ బాగా సంపాదిస్తున్నారని, దాన్ని పెళ్లి చేసుకుంటే నేను కోటీశ్వరుణ్ణి అవ్వచ్చని. అదేంటి మావా, ఏంట్రా ఎంత షాక్ ఇచ్చావు? ఇందాక ఒక పెట్ట కదా అన్నాను కదా, అదేరా ఇది. అయినా ఈ జనరేషన్లో ఎవరు సిన్సియర్గా లవ్ చేసేది? అంతా సెటిల్మెంట్ కోసమే చేస్తున్నారు. నేను అదే చేస్తున్నాను. తప్పు మావా. ఇప్పుడు నేను దాన్ని వాడుకొని వదిలేయట్లేదురా, దానితో పాటు డబ్బులు కూడా కావాలంటున్నాను. దాన్ని ఎప్పుడు వదిలేస్తానో తెలుసా? ఒక్కవేళ మా పెళ్ళికి ఆ ఇంట్లో ఒప్పుకోకపోతే అప్పుడు వదిలేస్తా. అది కట్టుబట్టలతో వస్తే తాళి కట్టడానికి నేనేం పిచ్చోని కాదు. ఇంకో ఆప్షన్ కూడా ఉంది. శ్రావ్య కంటే ఎక్కువ ఆస్తి ఉన్న అమ్మాయి తగిలిందనుకో, అప్పుడు కూడా శ్రావ్యను వదిలేస్తా. ఎక్కువ ఆస్తి వస్తే వదులుకోవడానికి నేనేం వెర్రోణ్ణి కాదుగా. నువ్వు సెల్ఫిష్ అనుకోలేదు మావా. శ్రావ్యాన్ని ఇంత మోసం చేస్తావా? అది వాళ్ళ ఇంట్లో వాళ్ళని మోసం చేయట్లేదా? నేను దాన్ని మోసం చేస్తున్నాను అంతే. తాగు మామా.
నువ్విక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నానే. పావని అక్క మొక్కలకు నీళ్లు పోయమంది. అదే పోయిచ్చుగా, నీకెందుకు చెప్పడం? అంబ పలుకు జగదాంబ పలుకు, గొంతులో గోగుల్ తల్లి పలుకు, కుర్రో కుర్రు కుర్రో కుర్రు. ఒసే, వెళ్ళి చూద్దాం పద. ఆ, కుర్రో కుర్రు, కోయదొరనొచ్చానే తల్లి. కుర్రో కుర్రు. వస్తే ఏం చేయాలి? జాతకం చెప్పించుకోండి. మా జాతకాలేంటో మాకు తెలీదా నువ్వు చెప్పడానికి? అయితే మూలికా వైద్యం చేయించుకోండి. ఆహ్, మూలికా వైద్యమా? అవునే అత్త. ఆ? అత్తేంట్రా అత్త? నేనేమన్నా నీ మేనత్తనా లేక పిల్లనిచ్చిన అత్తనా? పిల్లనివ్వడానికి మీకు పిల్ల ఉండాలి కదా. అవుందోరా, అప్పుడే నాకు రెండో పెళ్ళై ఉంటే ఇదిగో ఈ పాటికి దీనంత కూతురుండేది. ఏదో మా అఖిలగాడికిచ్చి పెళ్లి చేసిండేదాన్ని. మరి నేను కుర్రో కుర్రు. ఆ? జరిగే పని చూడండి తల్లే. నువ్వుండవే. తలనొప్పి, మెడ నొప్పి, కడుపు నొప్పి, కాలు నొప్పి, ఏ నొప్పైనా చిటికెలే తగ్గిపోతాదే తల్లే. మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయా దొరా? ఎందుకు తగ్గించనే అత్త, నేనొచ్చింది అందుకే కదా. ఏంటి? అప్, ఆ, ఏం లేదే కూన. ఎవరికి నొప్పి వచ్చినా నాకు బాధ అవుతాది. అందుకే ఇల్లు తిరిగి వైద్యం చేస్తున్నాను. ఇదిగో నా మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి ఏదైనా మందుంటే ఇదోరా. ఇస్తానే అత్త. ఆ? హ్మ్. కుర్రో కుర్రు. ఈ తైలాన్ని ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ రాసుకో. ఆ? ఆ. హ్మ్. కుర్రో కుర్రు. ఈ ఆకుపసరు రోజుకి 2 సార్లు తాగు. తాగాలా? ఆ, ఆ. ఆ. ఇబ్బంది ఉండదు కదా దొరా? 100% సేఫ్టీ, నో సైడ్ ఎఫెక్ట్స్. ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడేంటి? కుర్రో కుర్రు. ఇంగ్లీష్ వాళ్ళకు కూడా వైద్యం చేశానే కూన. ఆ, ఆ, ఆ. అందుకే ఆ భాష వచ్చినది. ఓ, హ్మ్. అవును, మీకే నొప్పి లేదా కూనా? ఆ, నా అందం పెరగాలిదరా. మ్మ్. ఆశకు హద్దుండాలి. ఏమన్నారు దొరా? ఆ, ఏం లేదు, నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా కూనా. ఇదిగో అందం ఇంకా పెరగాలంటే దానికి కూడా ఏమందో మాకు ఇవ్వదోరా? ఆ. ఇస్తానే అత్త. ఈ మూలికా పసరు 3 పూటలా తాగుకునా, అందాల బొమ్మ అవుతావు. ఇది తాగితే నా అందం పెరుగుతుందా దొరా? మిస్సెస్ హైదరాబాదు, మిస్సెస్ ఆంధ్ర తెలంగాణ, మిస్సెస్ ఇండియా, మిస్సెస్ వరల్డ్ అన్నీ అవుతావే కూన. చాలా థ్యాంక్స్ దొరా. ఇదిగో నా కాళ్ళ నొప్పులు త్వరగా తగ్గుతాయి కదోరా? తగ్గడమేందే అత్త, పీటీ ఉషలా పరిగెడతావు, కరుణం మల్లేశ్వరిలా బరువులెత్తుతావు, మితాలి రాజులా క్రికెట్ ఆడతావు. ఎంతమంది ఇవ్వాలి దొరా? డబ్బులేమీ వద్దే కూన, నీ ఆరోగ్యమే నాకు మహాభాగ్యం. కుర్రో కుర్రు. అంబ పలుకు జగదంబ పలుకు, కుర్రో కుర్రు. అంబ పలుకు జగదంబ పలుకు, కుర్రో కుర్రు. ఆ, కుర్రో కుర్రు. కుర్రు కుర్రు. ఎంత మంచి కొయ్యదోరే, డబ్బులు తీసుకోకపోయినా మంచి మందులు ఇచ్చాడు. పదవే, నువ్వు అందంగా తయారో నా మోకాళ్ళ నొప్పులు నేను తగ్గించుకుంటా. పద పద పద. ఏవే, ఆ కోయిదరి ఎంత మంచోడే కదే, డబ్బులు తీసుకోకుండానే మందులు ఇచ్చేశాడు. సోషల్ సర్వీస్ చేస్తున్నాడు అనుకుంటా ఆంటీ. అలాంటోడు కొండకొకడు గుట్టకొకడు ఉండాలి. ఆ వెంటనే ఈ ఆకుపసరు తాగేద్దాం.
నా అందం పెరిగిపోతుంది, మీ మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. అవునే, ఇలాంటి విషయాల్లో అస్సలు ఆలస్యం చేయకూడదు. ఇదిగో మీ అత్తయ్య కూడా అప్పుడప్పుడు మోకాళ్ళ నొప్పులు అంటుంది. వసు పావనేలు కూడా అందం కోసం పాకులాడుతున్నారు. ఇదిగో ఈ పసరు గురించి తెలిస్తే మాకు కావాలి అంటారు. అవునా ఆంటీ? మనకి కొంచెం కూడా మిగలకుండా పోతుంది. మొత్తం మనమే తాగేద్దాం. పిన్ని, హారిక, ఏంటది? ఏం తాగబోతున్నారు? మేమేం తాగితే నీకెందుకమ్మా? అది కాదు పిన్ని, ఎందుకు తాగుతున్నారు అని. ఎందుకైతే నీకెందుకక్క? ఏది పడితే అది తాగకూడదు హారిక. నీ సలహాలు మాకేం అవసరం లేదమ్మా. వెళ్ళి ఏ శ్రావ్యాకో బన్నిగడుకో చెప్పుకో. నా మాట వినండి హారిక. వెళ్ళి నీ పని నువ్వు చూసుకోక. అది వెళ్ళిపోయింది కానీ తాగే. ఎంత పొగరే మీకు? కాసేపు ఉండండి, ఆ పసరు తాగాక మీ పొగరు మొత్తం దిగిపోతుంది. ఆంటీ, నా అందం ఏమైనా పెరిగిందా? నీ అందమూ పెరగలేదు, నా మోకాళ్ళ నొప్పులు తగ్గలేదు. ఈ మెడిసిన్ లేటుగా పనిచేస్తుందేమో ఆంటీ. లేదే, వెంటనే వర్క్ చేస్తుంది. కాసేపు ఆగండి. ఏవే, నీకు ఒళ్ళంతా దురద పెట్టినట్టు అనిపిస్తోందా? మీకు అలాగే అనిపిస్తుందా? అనిపించడం ఏంటే? ఒళ్ళు మండిపోతుంది. నాకు అలాగే ఉందా ఆంటీ? ఏవే, నా వీపు గోకవే. పోటీ, నా ఈ పేపర్ గోకుతారు. అబ్బా అబ్బా, బాగా దొరద పెడుతుంది, గోకవే. నాకు మాత్రం చల్లగా ఉందా ఏంటి? అబ్బా, ఆ సచ్చినాడు ఏ పత్రం అందించి చచ్చాడో ఏమిటో. అబ్బా, డబ్బులు వద్దన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. ఇదేదో దురద వ్యవహారం అని. అయినా మనల్ని బాధ పెట్టాలని వాడికి ఎందుకు అనిపించింది? అబ్బా, ఏమైందంటే అలా చూస్తారేంటి? అది అబ్బా, ఏం లేదు. ఏదో పని చేస్తూ ఆ పని ఆపేసినట్టున్నారు. అబ్బా, ముందు నువ్వు వెళ్ళరా బాబు. వెళ్తే ఏం చేస్తారు?
గో గోకుంటాం. హ? ఏంటి గోక్కుంటారా? బా గోళ్ళు గోళ్ళు కొరుక్కుంటాం. నీకెందుకు? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. లేదు లేదు, ఏదో తేడా కొడుతుంది. మీరిద్దరూ అబ్నార్మల్గా ఉన్నారు. ఏం జరిగిందో చెప్పండి. ఆంటీ నా వల్ల కాదండి. అబ్బా, నా వల్ల కూడా కాదే అమ్మా. అబ్బా, అబ్బా. ఏమైంది పిన్ని? ఎందుకు ఇలా చేస్తున్నారు? కుర్రో కుర్రు. నన్నడగవే తల్లి, నేను చెప్తాను. అంబ పలుకు జగదంబ పలుకు, గొంతులో గూగుల్ తల్లి పలుకు. కోయదోరా. నేనే నీ అందం పెరగడానికి, నీ మందం తగ్గడానికి మందిచ్చాను.